ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో తరగతిని వీక్షిస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు తరపుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదా? ఓకే, మరి దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుతున్నాను. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతును. నేను వెళ్ళుచున్న స్థలంలో మార్గం మీకు తెలియను అని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగ తెలియను అని ఆయనను అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవుడు తన వాక్యం జీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం తండ్రి. గతించిన శుక్రవారం ఇంత పర్యంతము మీ మహాదయచేత కృపచేత నన్ను మమ్మల్ని సజీలకులు ఉంచారు. సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ఈ బైబిల్ తరగతి నాయన జరిపించుకుంటానికి మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు. ఇంతవరకు కీర్తన ద్వారా స్థుతి పొందారు. ఈ సమయంలో వాక్యం ఇచ్చారు. మీరు ఇచ్చిన వాక్యాన్ని మీ బిడ్డలకు వివరించడానికి నా జ్ఞానం సరిపోదు. మీ జ్ఞానంతో నన్ను నింపారు చేసి ప్రియమైన మీ బిడ్డలు అవగాహన చేసుకునే రీతిలో బోధించే సామర్థ్యం నాకు, విని వాక్యానికి లోబడి జీవించే భాగ్యం బిడ్డలకు ప్రసాదిస్తారని మనం చేస్తున్నాను. నాయన, గతించిన శుక్రవారం నుంచి అనేక రీతిలుగా మమ్మల్ని అపాయాలకు తప్పించారు. ఎండ తీవ్రత వల్ల నా ప్రభావ ఇబ్బందిగా ఉండి మా యొక్క ప్రాణాలకి హాని లేకుండా మీ కృపను బట్టి మీరు నడిపించారు. మీకు స్తోత్రాలు. ఈ దినాన్ని ఎవరైతే చూడలేకపోయారో వారు విడిచిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ఓదార్పు, ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో వాక్యం వినాలి అనేటువంటి ఆసక్తితో కూడొచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. మీ కృపలో భద్రపరచండి. కొద్ది సమయము మీ లేఖనం ధ్యానించడానికి మీ సహాయం మాకు అనుగ్రహించండి. పరిశుద్ధమైన మీ కార్యక్రమం కొనసాగుతుండగా రోగగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి, బలహీనులను ముట్టి బలపరచండి. విశ్వాసంలో బలహీనులుగా ఎవరైతే ఉన్నారో వారిని బలపరచండి. రక్షణ పొంది నాయన మీ కుమారుడిని క్రీస్తు రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు కావాల్సినటువంటి ఓర్పు, సహనం దయచేయండి. ఇంకా ఎవరైతే రక్షించబడలేదో, మీ వాక్యానికి లోబడలేదో అటువంటి వాక్యం విని వాక్య ప్రకారంగా వాక్యానికి లోబడి జీవిస్తూ మీ నుంచి జీవించబడే భాగ్యం బిడ్డలు దయచేయండి. కొద్ది సమయము ఈ రాత్రి సమయంలో మీ లేఖనాల ద్వారా మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. మరి గత వారంలో మనం దీని గురించి మాట్లాడుకున్నాము, చెప్పగలరా? గత శుక్రవారం దేని గురించి మాట్లాడాము? క్రైస్తవుడు వీటి మీద ఆశ కలిగి ఉండాలి అని 8 విషయాలు మీతో చెప్పాను. దేవుని గురించి ఆశ కలిగి ఉండాలని, దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉండాలని, దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉండాలని, దేవుని యొక్క ప్రసన్నత చూడాలనేటువంటి ఆశ కలిగి ఉండాలని, మరి సువార్త ప్రకటించాలనేటువంటి ఆశ కలిగి ఉండాలని, రక్షణ కొరకు రక్షించబడాలనేటువంటి ఆశ కూడా కలిగి ఉండాలని, మన పరుగు తుదముట్టించుకోవాలి అనేటువంటి ఆశ కలిగి ఉండాలని, ఆఖరిగా యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి అనేటువంటి ఆశ కలిగి ఉండాలని మీకు తెలియజేయటం జరిగింది. మరి నేను చెప్పాను, వారం అయిపోయింది.
మీరు మర్చిపోయారు. మళ్ళీ అదే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి దేవుడు కృప చూపాడు. మరి ఎన్నిసార్లు చెప్పినా మీరు జ్ఞాపకం ఉంచుకోకపోతే దేవుని యొక్క వాక్యం బోధించి విని దానివల్ల ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండదు. వినాలి, గ్రహించుకోవాలి, మనసులో ఉంచుకోవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. యేసుప్రభు వారు అదే చెప్పారు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తనిలు కట్టిన బుద్ధిమంతుడు పోలి ఉంటాడు. వినాలి, విడిచిపెట్టకూడదు, గ్రహించుకోవాలి, గ్రహించుకున్న విషయాన్ని జీవించాలి. ఇవాళ ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు వారు శిష్యుడితో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు మనం చదివినా ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఏమని మాట్లాడారు, ఈ ప్రశ్నలకి సమాధానం కావాలి. ఎవరు మాట్లాడారు? యేసు ప్రభు వారు మాట్లాడారు. ఎవరితో మాట్లాడారు? ఆయన శిష్యులతో మాట్లాడారు. ఏ సందర్భంలో మాట్లాడారు? వాళ్ళు కలవరపడుతున్నారు. ఏది నిజమో, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మరి నేను వెళ్ళిపోతాను అని చెప్పి యేసుప్రభు అంటున్నారు. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోతాను అని ఆయన అంటంతో వీళ్ళు కలవరపడిపోతున్నారు. అటువంటి పరిస్థితిలో వాళ్ళని ధైర్యపరుస్తూ చెప్తున్నాడు, మీ హృదయాన్ని కలవరపడడం లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, లేకపోతే మీతో చెప్తాను. నేను మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నా. నేను ఉండి చోటును మీరున్న ఉండులాగిన మరి మరలా వచ్చి మీ దగ్గర మిమ్మల్ని తీసుకుని ఫిలిప్ గారు అంటున్నారు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తారో మాకేం తెలుసు, మేము ఎలా వస్తాము మాకు తెలియదు కదా అని అంటున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలీదు, ఆ మార్గం ఎలాగో నాకు తెలుస్తుంది అని అంటే యేసు ప్రభు ఒక మాట చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరో వెళ్ళరు అన్నాడు. ఈ రాత్రి సమయంలో ఆ విషయం గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ అనేకులు మార్గదర్శులుగానే తయారవుతున్నారు. దారి చూపిస్తున్నామంట వస్తున్నారు. దారి వాళ్ళకి తెలియదు, కానీ తెలియని వాళ్ళు తెలిసేటట్టు చెప్తారు. యేసుప్రభు కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఆయన క్రీస్తుప్రభువే మనకి మార్గం. ఎందుకంటే కొలసీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయం, కొలసీ పత్రిక 1వ అధ్యాయం మొదటి 16వ వచనం చదువుతున్నాను. 1వ అధ్యాయము, ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడిన, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడింది. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడాయి. అన్నిటికంటే ప్రాముఖ్యము ఆయనకే ఇవ్వాలి. కారణం ఏంటంటే సంఘం అనేటువంటి శరీరానికి ఆయన మాత్రమే శిరస్సు అని. అన్నిటికంటే అందరికంటే క్రీస్తుకే ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. ఎందుచేతంటే యేసుప్రభు గారు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ఇప్పుడు 3 మార్గము, సత్యము, జీవము కూడా, ఈ 3 కూడా నేనే అని చెప్పి యేసుప్రభు గారు చెప్పారు. ఆయన అంతటా ఆయనే చెప్పారు. ఎలాగా అది రుజువుపరచబడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి సమయంలో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మార్గము అంటే అర్థం ఏంటి? నేనే మార్గము అన్నాడు. మార్గం అంటే అర్థం ఏంటి అసలు? ఇప్పుడు మనం చర్చి బిల్డింగ్లోకి రావడానికి ఏముంది? ద్వారం ఉంది.
దాన్ని ఏమన్నారు? మార్గం అన్నారు. మార్గం అంటే ఏంటి? త్రోవ అన్నమాట. ఏంటమ్మా? త్రోవ, దారి. ఇప్పుడు పనుల పథకానికి వెళ్తున్నారు, కాలువ గట్టుకెళ్ళే దారి వేరు, చెరువు గట్టుకెళ్ళే దారి వేరు. ఇప్పుడు మనం తాడేపల్లి వెళ్ళాలి, ఆ దారి వేరు, వెళ్ళటానికి ఉపయోగపడేది అనమాట మార్గం అంటే. మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మార్గం ఏంటి? యేసు బాబు నేనే మార్గం అన్నాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఉంచిపోయాను అంటే ముందు ఆయన నడిచాడు, తర్వాత మనం నడవాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన అన్ని విషయాలు కూడా ఎలా ఉండాలో ఆయన జీవించారు. ఆయన జీవించి మనకు నేర్పించారు. అంతేగాని ఆయన మనకు బోధించలేదు, ఆయన జీవించి మనకు నేర్పించారు. ఆయన శిష్యుడు పాదాలు కడిగారు. పాదాలు కడిగి నేను మీ బోధకుడినై ఉండి మీ పాదాలు నేను కడుతున్నానంటే మీలో మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి. అది మాదిరి చూపించాడు అన్నమాట. అది ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. తప్పిదమునికై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన యెడల మీకేం ఫలము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రైస్తవుడు పిలువబడ్డది శ్రమలు అనుభవించడానికే పిలువబడ్డాడు. కానీ వారు సువార్త ప్రకటించేవాడు నీకు హాయి కావాలంటే రండి, మీకు నెమ్మది కావాలంటే రండి అని పిలుస్తున్నారు. కానీ ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారు? ఇందుకు మీరు పిలువబడితిరి అంటున్నాడు 20వ వచనంలో. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఆఖరి భాగంలో ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు? శ్రమలు అనుభవించడానికి పిలువబడ్డారు. ఆ శ్రమలు ఆయన అనుభవించారు ముందు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మంచి మాదిరి ఉంచిపోయాడు. ఆయన నడిచాడు కదా. ఇప్పుడైతే మనకి అడ్డదారులు వేసేటువంటి అవకాశం లేదు. లోగడ మెయిన్ దారులు అంటే వెళ్తే ఆలస్యమైపోద్దని పొలంలో నుంచి అడ్డబడి వచ్చేస్తూ ఉండేవారు. దారి పడి మొట్టమొదటి వాళ్ళు నడిచి వెళ్ళిపోతే వాళ్ళ అడుగు జాడల్లో మిగిలిన నడిచేస్తే అలా 4-5 నడిచేటప్పటికి అది దారి అయిపోయింది, బాట అన్నమాట. అలాగే క్రీస్తు ఆయన శ్రమ పెట్టేటువంటి వారిని క్షమించి మాదిరి చూపించారు. మనం కూడా ఏమాలి? మనము సహించుకోవాలి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. కీడు చేసి బాధపడటం కాదు, మేలు చేసి మనం బాధపడతా ఉంటే అది దేవునికి మహిమ. కానీ మనం ఏం చేస్తాం? మేలు చేసి బాధపడతామా? బాధపడినాము. మనం మేలు చేసాము, వాళ్ళు మేలు పొందారు, కానీ ఆ మేలు గుర్తు చేయలేదు వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. వాళ్ళు నేను చేసిన మేలు మర్చిపోయినాడు అని మనం బాధపడకూడదు. అది క్రీస్తు మనసు కాదనమాట. క్రీస్తు మేలు చేసే బాధలు పొందాడు. ఆయన ఉపకారాలు చేశాడు, అపకారాలు అనుభవించాడు. అది మాదిరి అన్నమాట. క్రీస్తును అనుసరించేటువంటి క్రైస్తవులు అని పిలువబడేవారు అలాగ ఉండాలి అని మాదిరి చూపించాడు అనమాట. అదే మార్గం అని, నేనే మార్గం అని చెప్పి ఆయన చెప్పాడు. రోమపత్రిక 11వ అధ్యాయంలో, రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆసక్యము, ఆయన మార్గములు ఎంతో అగమ్యము. అగమ్యములు అంటే కనబడని అన్నమాట.
మనకి గమ్యం, అగమ్యము తెలియదు అన్నమాట. గమ్యం లేదు. దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మన యొక్క ఆలోచనలు, మన మార్గాలు వేరేగా ఉంటాయి. అదే కదా, అంచేత భక్తుడు మరి పౌలు గారు రోమ సంఘంతో చెప్తున్నాడు, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు ఎంతో అసత్యము, ఆయన మార్గములు ఎంతో అగమ్యము. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు, ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగా. సమస్తము ఎవరి వల్ల కలిగింది? క్రీస్తు మూలంగా కలిగింది. ఎవరి ద్వారా కలిగింది? క్రీస్తు ద్వారా కలిగింది. ఎవరి నిమిత్తం కలిగింది? క్రీస్తు నిమిత్తం కలిగింది. ఏదైనా క్రీస్తు కొరకే. మనకి ప్రజాస్వామ్యంని మరి దాన్ని నిర్వచించేటువంటి విధానం చెప్పారు అబ్రహాం లింకన్ గారు. ఏమంటే ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు పరిపాలించబడేటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యం అన్నారు. ప్రజాస్వామ్యం అంటే నేను డెఫినేషన్ అనమాట. ప్రజల కొరకు పరిపాలన. ఎవరి కోసం? ప్రజల కొరకు. పరిపాలన ఎవరు చేస్తున్నారు? ప్రజలు చేస్తున్నారు. పరిపాలన ఎవరి కోసం చేస్తున్నారు? ప్రజల కొరకు చేస్తున్నారు. అన్నీ ప్రజలే. అలాగే ఇక్కడ కూడా క్రీస్తే అన్నింటికి మూలం. ఆయన మూలమున, ఆయన ద్వారానే, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉంది. ఈ సమస్తం ఎందుకు కలిగి ఉంది? ఈ భూమి, ఈ ఆకాశము, ఈ మానవులు, ఈ సృష్టి ఎవరి కోసం అంట? ఎవరి కోసం సృష్టించాడు దేవుడు? మన కోసమే. మరి మనం ఎవరి కోసం ఉన్నాం? దేవుని కోసం ఉందా? క్రీస్తు మన కోసం సృష్టించబడ్డాడు. యేసుక్రీస్తే బోధించాడు ఆ సంగతి. ఏమని? లూకా సువార్త 20వ అధ్యాయంలో, లూకా సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుతూ ఉన్నావు. నీవెవరి యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గము బోధించుతున్నావని ఎరుగుదుము అన్నాడు. ఒక వేగుల వారు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు. ఎవరి చేత పంపబడ్డారని వేగుల వారు అని అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు పంపించారు. ఎవరి దగ్గరికి? యేసుప్రభు దగ్గరికి వేగుల వారిని పంపించారు. పంపించి ఏమంటున్నారంటే, యేసుప్రభుతో మాట్లాడుతున్నారు, బోధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుతున్నావని, బోధిస్తున్నావని, నీవెవరి యందు కూడా మోమాటం లేకుండా సత్యంగానే దేవుని మార్గం బోధిస్తున్నావని ఎరుగుదు అన్నాడు. మరి ఎరిగితే ఎరగినట్టుగా ఉండాలి కదా. వాళ్ళ వికట ప్రశ్న అనమాట. వాళ్ళు ఏమిటి? కైసరుకు పన్ను ఇవ్వడం న్యాయమా కాదా అని అడగటం వచ్చారు. పన్ను ఇవ్వడం న్యాయం కాదు అన్నాడనుకో, దేశద్రోహ నేరం ఆయన మీద వేయాలి. కానీ యేసుప్రభు ఏం చేశారు? అక్కడ ఆయన ఆ పన్ను కట్టేటువంటి రోబోట్ నాకు చూపించండి అన్నాడు. చూపిస్తే పై రాత ఎవరిదంటే కైసరుది అన్నారు. అయితే కైసరు చెల్లించండి, దేవుని చెల్లించండి అన్నాడు. ఆయన మాటకి ఏమన్నా దొరికాడా? ఆయన ఏమైనా భయపడ్డా? ఆయన ఏమైనా పక్షపాతంతో బోధించాడా? లేదు. దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగానే బోధించాడు. నేనే మార్గం అన్నాడు ఆయన. ఆయన తప్ప ఇంకేది వేరే మార్గము లేదు. ఆ విషయాన్ని తెలిసినటువంటి వారు ఇతరులకు మనం చెప్పాలక్కర్లేదా? అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 25, 26 వచనాల్లో, అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్న వాడైనను
యేసును కూర్చున్న సంగతులు వివరముగా చెప్పి ప్రిస్కిల్లా అకుల బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడడం ఆరంభించారు. ఎవరండి ఈయన? అలెక్సింద్రియ వాడైనటువంటి అపోల్లో అనేటువంటి ఒక యూదుడు. ఆయన ఎఫెస్కు వచ్చాడు. ఎఫెస్లో ప్రిస్కిల్లా అకులా అనేటువంటి దంపతులు డేరాలు కొట్టుకుంటూ దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. వాడు ఈ అపోల్లో అనేటువంటి వ్యక్తి అతడు విద్వాంసుడు, లేఖనాలందు ప్రవీణుడిగా ఉన్నాడు. లేఖనాలన్నీ తెలిసాయి. కానీ యోహాను ఇచ్చిన బాప్తిస్మం మాత్రమే పొందున్నాడు. క్రీస్తు గురించి ధైర్యంగా చెప్తున్నాడు. అప్పుడు ఈ అపోల్లో ప్రిస్కిల్లాకి ఇతని గురించి తెలుసుకున్నారు, విన్నారు. అతను ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఉంది, అది తెలియలేదు అతనికి. ఇంకేంటంటే యోహాను ఇచ్చేటువంటి బాప్తిస్మం పొందాడు తప్ప పేతురు గారు చెప్పిన బాప్తిజం పొందలేదు. అందుచేత ఆ విషయాల గురించి ఈ ఈ అపోల్లోని చేర్చుకుని అతనికి భోజనం పెట్టి ఈ అపోల్లో ప్రిస్కిల్లా అనేటువంటి దంపతులు అతనికి సువార్త ప్రకటించారు. బలంగా, దృఢంగా, ధైర్యంగా ఆ అపోల్లో సువార్త ప్రకటించాడు. అలా ప్రకటించడానికి కారణం ఎవరో? అపోల్లో ప్రిస్కిల్లా వాళ్ళకి నేర్పించారన్నమాట. అలాగే సువార్త సత్యం ఎరిగినటువంటి మనం ఎరగనటువంటి వారికి ఏం చేయాలి? చెప్పాలి. సువార్త తెలుసు మనకి, కనుక ఎవరికి చెప్పాలి? తెలియని వాళ్ళకి చెప్పాలి. తెలుసున్న వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే తెలుసున్న సత్యాన్ని చెడగొట్టేసే వాళ్ళు కొంటున్నారు. ఎవరండి వాళ్ళు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయముల్లో ఎదుగుదము అన్నాడు. కల్పించినట్టు ఉపదేశం చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటి ఉపదేశం జోలికి మీరు వెళ్ళకూడదు. ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండకూడదు. కుయుక్తితో గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశం. ఇవాళ బైబిల్ గ్రంథంలో లేనివి కల్పించి చెప్తున్నారు, ఉన్న వాటిని తీసివేస్తున్నారు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. మీలో నుంచే బయలుదేరతారని ముందే చెప్పేశారు పౌలు గారు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మరి దొడ్డిలో ప్రవేశిస్తాయి, సంఘంలో ప్రవేశిస్తాయి అని చెప్పి ముందుగానే చెప్పారు. నేను వెళ్ళకముందే, ఆయన వెళ్ళకముందే చెప్పారు. కొంతమంది అబద్ధ బోధకులు వస్తారు, వచ్చే ఉన్నారు, ఆ దినాల్లోనే వచ్చే ఉన్నారు. అటువంటి వారు చెప్పేటువంటి బోధకు అటు వాళ్ళు ఎలా చెప్తారంటే అది నిజమే, ఖచ్చితంగా నిజమే అనేటువంటి రీతిగా చెప్తారు. తెలుసా? మోసగించాలి. ఇది మోసం చెప్తే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. నిజమండి, సత్యమండి అని కొన్ని దృష్టాంతాలు కూడా చూపెట్టేసి చేసేస్తూ ఉంటారు. గుండాట ఆడేవాళ్ళు అక్కడ నలుగురు కూర్చుని ఉంటారు. వాళ్ళే మనల్ని ఏం చేస్తారంటే వాళ్ళు కస్టమర్స్ లాగా వచ్చేసి వాళ్ళు ఆడుతూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. వెనక మనకి తెలక ఆడుతున్నాడు కదా, ఆడు వచ్చేస్తుంది కదా, ఆడేసిన దాని మీద మనం కూడా వేస్తామని చెప్పి వేసేస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి మనం వేసినప్పుడేమో రాదు, వాళ్ళు వేసినప్పుడు మాత్రం వస్తూ ఉంటారు. దాసు బాగా కనిపెట్టాడు తీర్థాల్లోకి వెళ్ళినప్పుడు. అవునా? ఆడు వేసాడు కదా, ఆడు కాసాడు, వచ్చేస్తుంది. మనం వేసేటప్పుడు వాడు మళ్ళీ వేసినప్పుడు ఏం మీద వేసాడు, మనం దాని మీద వేసేటప్పటికి మనం వేసినప్పుడు పోతుంది. అలాగే మాయగాళ్ళు ఉన్నారు. సువార్త చెప్పేవాళ్ళు కూడా అబద్ధ బోధకులు అనేకులు వచ్చున్నారు. క్రీస్తు బోధ విడిచి ముందుకు సాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి కడుపే వారి దేవుడని రోమపత్రికలో పౌలు గారు విశదంగా ఉన్నారు. అంచేత సత్యాన్ని చెడగొట్టేసేవారు ఉంటారు.
మార్గాన్ని చెడగొట్టేసేవాళ్ళంట. చీమలు చూడండి, నిదానంగా వెళ్ళిపోతూ ఉంటాయి, లైన్గా వెళ్తూ ఉంటాయి. ఆ వెళ్ళిపోయేటువంటి చీమల్ని మనం చేతితో అట్టు చల్లజరి చేయండి, కాసేపటికి మళ్ళా లైన్. అంచేత సులభన్ గారు అన్నారు, స్వామి చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడతలు చూసి బుద్ధి తెచ్చుకోమన్నారు. తిన్నగా వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళిపోతున్నాయి. ఎంతమంది ఎన్ని అడ్డుగోడలు చేసినా, అడ్డంకులు పెట్టినా మళ్ళీ సర్దుకుపోతున్నాయి. ఇవాళ అబద్ధ బోధలు వచ్చేసి అనేక బోధలు వచ్చేసినాయి, అనేక బోధలు అబద్ధ బోధలు వచ్చేసినాయి. కానీ అటు ఇటు తిరిగిపోతున్నారు. తిరిగిపోకుండా క్రీస్తునందు మాత్రం నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. అంచేత క్రీస్తునే మార్గంగా ఎంచుకుంటే బయటకు తిరగాల్సిన పని లేదు. యేసుప్రభు వారే చెప్పారు, నేనే మార్గమును అన్నారు. నేను తప్ప వేరొక మార్గము లేదు. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే యేసుప్రభువే మార్గం. అంచేత మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రి అనే దేవునికి మనం ప్రార్థన చేస్తాము. ఎవరి నామంలో? యేసుక్రీస్తు యొక్క నామంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసి యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి అంటాం. ఆఖరి అంటే మన ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా, మన విన్నపాలన్నీ దేవునికి ఆయన కుమారుడు క్రీస్తు ద్వారా వెళతా ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారానే మనకు వస్తాయి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనందే గుప్తములై ఉన్నవి, దాచబడి ఉన్నాయి. ఆయన ఏంటంటే క్రీస్తు అందే. క్రీస్తు ఏంటంటే సంఘం అందే. సంఘము ద్వారానే ఆశీర్వాదాలు వస్తున్నాయి. సంఘము ద్వారానే మనకి విజ్ఞాపన దేవుని సన్నిధికి వెళ్ళాలి. అంచేత సంఘము నేనే మార్గం అంటే క్రీస్తే మార్గము. క్రీస్తు అంటే సంఘం అనే శరీరానికి క్రీస్తే శిరస్సు, ఆయనే మార్గం. ఇప్పుడు మార్గం గురించి అయిందా? నెక్స్ట్ నేనే సత్యము అన్నాడు. సత్యం అంటే ఏమిటి? సత్యము యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎందుకు వచ్చేటప్పటికి ఆ వాక్యమే సశరీరుడై శరీరధారి మన మధ్య నివాసం చేసి. ఇప్పుడు యేసుప్రభు ఎవరు? వాక్యమే. వాక్యమైన దేవుడు కదా. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన క్రీస్తు లోకానికే పంపించాడు. ఎలా పంపించాడు? వాక్యము వాక్య రూపంగా రాలేదు, వాక్యము శరీరధారిగా వచ్చాడు. అంచేత ఆయనే సత్యము, వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం అన్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనంలో వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లా రాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడవును, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. దేవుడు సత్యవంతుడు, మనము అబద్ధికుడు. ఏ మనుష్యుడు కూడా సత్యవంతుడు లేడండి. ఆదాము మొదలుకొని ఇంతవరకు ఎవరు కూడా సత్యవంతుడు లేడు. మోషే అబద్ధమాడాడా లేదా? మోషే ఐగుప్తు విద్యలన్నింటిలో కూడా ఆరితేరిన వాడని రాయబడి ఉంటే దేవునితోటే అబద్ధం ఆడుతున్నాడు. నాకేమీ రాదు బాబు, నేను నత్తివాడిని, నేనేమి చేతకాని వాడిని అంటున్నాడు. సమర్థుడే. ఆ ఐగుప్తు విద్యలన్నింటిలో కూడా ఆరితేరిన వాడే. కానీ దేవుని అంతా ఏమంటున్నాడు? అబద్ధం ఆడుతున్నాడు, నా వల్ల వద్దు బాబు అంటున్నాడు. దేవుని మరి తప్పించుకోవడానికి వస్తున్నాడు. చింతపల్లి క్రిస్టియన్ వాళ్ళు అలాగే తప్పించుకుంటున్నారో దేవుని పని తప్పించుకుంటాకే, అలాగే మోషే కూడా తప్పించుకుంటానికి చూశాడు. అబద్ధం కదా. మరి దేవుని పని చేయాలని అంటే దానికి ఏముండాలి? త్యాగం ఉండాలి, చేయాలనే కోరిక ఉండాలి, ఆశ ఉండాలి. దేవుని పని చేయాలి అనే ఆశ ఉంటే దేవుని పని మనం చేస్తాం. ఆ దేవుని పని చేస్తే ఏం చేస్తాడు? దేవుడు మనల్ని దీవిస్తాడు. సత్యము ఎలా వచ్చింది లోకంలోకి? దేవుని దగ్గర ఉన్న సత్యము లోకంలోకి ఎలా వచ్చింది? వాక్యం అదే. యోహాను సువార్త
మొదటి అధ్యాయము 17వ వచనంలో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా వచ్చింది. మరి కృప సత్యము ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఇవాళ దేవుని చూశానని, దేవుడు నాకు కనపడ్డాడని, దేవుడు నాకు గాలిలో అక్షరాలు రాసిచ్చేసాడని, దేవుడు మాతో మాట్లాడుతున్నాడని చెబుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఏ బాధకులో మీరు ఆలోచన చేసుకోండి. వాళ్ళ గురించి నేను విమర్శనం చేయట్లేదు, కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. దేవుని చూచి బ్రతికిన నరుడు లేడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివాసం చేస్తున్నాడు. పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నారు. మరి అటువంటి దేవుడిని నేను చూశానని చెప్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాడు అన్నారు అని చెప్తా ఉంటున్నారు. వారి ఏ బాధలో మీరే అవగాహన చేసుకోవాలి. అవునా? ఇక్కడ ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడ్డది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. సత్యం ఎలా వచ్చింది లోకంలోనికి? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 37వ వచనంలో 18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు, సత్యమనగా ఏమి అని ఆయనతో చెప్పాను. సత్యం అంటే ఏంటో చెప్పన్నాడు పిలాతు. యేసు ప్రభువు చెప్తున్నాడు, నేనే సత్యం అని చెప్పన్నాడు ఆయన. నేను సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికే పుట్టాను. ఇందు నిమిత్తమే ఈ లోకానికి నేను వచ్చాను. ఈ లోకం నాది కాదు, ఈ లోకానికి నేను వచ్చాను. ఎందుకోసం వచ్చాను? సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. ఆయనే సత్యం. సత్యం ఎవరు? యేసు ప్రభువే సత్యం. సత్యాన్ని నమ్మలేదు. యూదులు నమ్మారండి. ఆయన సత్యం అంటే నమ్మారా? నమ్మలేదు. యోహాను సువార్తలో 8వ అధ్యాయము ఆయన నమ్మనటువంటి యూదులతో యేసు ప్రభు మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ 8వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూస్తే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని చెప్పారు. వారికి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందో తెలుసా? మేము అబ్రాహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడదురని నువ్వు ఎలా చెప్తున్నావని ఆయనతో అన్నారు. అందుకు యేసుప్రభు అంటున్నారు, పాపము చేయని ప్రతివాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులయ్యారు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపగలుగుతున్నారు. అబ్రహాము సంతానమే పేరు పెట్టుకుంటున్నారు, అబ్రహాం పేరులని, కానీ అబ్రహాం పనులు చేయట్లేదు. నేటి దినాల్లో చాలామంది మీరు క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు, కానీ క్రీస్తులాగా జీవించట్లేదు. క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, యూదులని చెప్పుకుంటున్నారు, కానీ యూదులు కాకుండానే యూదులని చెప్పుకుంటున్నారని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇవాళ కూడా క్రైస్తవులని పిలువబడుతున్నారు, అందుకోసమే పేరు కోసమే, కానీ క్రీస్తు వలె జీవించట్లేదు, క్రీస్తు మనస్సు కలిగి ఉండట్లేదు, క్రీస్తులాగా ప్రవర్తించట్లేదు. అంచేత నామకార్థ క్రైస్తవులారా, పేరుకు మాత్రమే క్రైస్తవులారా అని చెప్పి ఓ చక్కటి పాట కూడా మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. నామకార్థ క్రైస్తవులారా, పేరు ఉన్నంతే, పిలవబడ్డాకే పేరు, అంతేగాని ఆ పేరులో ఏమి లేదు, సత్యం లేదు. నేటి బీరకాయలో నెయ్యి ఎంతవరకు ఉంటుందో అలాగే నేటి క్రైస్తవుల్లో క్రైస్తవ్యం లేదు. అవునా? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా ముందుకు చదివితే
40వ వచనంలో, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుతున్నారే. అబ్రహాం అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుతున్నారని వారితో చెప్పి. అందుకు వారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము, దేవుడు అక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించరు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. యేసు ప్రభు ఎవరు పంపారు? తండ్రి అయిన దేవుడు పంపాడు. నా అంతటా నేనే రాలేదు, ఆయన పంపితే వచ్చాను. నా అంతటా నేనే మాట్లాడతలేదు మీతో, ఆయన ఏమైతే మాటలు చెప్పన్నాడో అవే మాటలు మీతో చెప్తున్నాను. మరి నిజంగా మీరు దేవుని కుమారులు అయితే నా మాటలు వినాలి కదా, మీరు వింటలేదు. కాబట్టి మీ తండ్రి అబ్రాహాము కాదు, మీ తండ్రి అపవాదే. అదే చెప్తున్నాడు 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. సత్యం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. మరి సాతానులో సత్యం ఉందా? లేదు. అంటే అసలు సత్యం లేనటువంటి వాళ్ళంతా కూడా ఎవరి పిల్లలు? సాతాను పిల్లలు. సత్యము కలిగిన వారు దేవుని పిల్లలు, వాక్యం కలిగిన వారు దేవుని పిల్లలు, వాక్యం లేనటువంటి వారు సాతాను యొక్క పిల్లలు అన్నమాట. సాతాను పిల్లలుగా ఉండి కూడా మేము దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నారు. క్రైస్తవులు కాకపోయినా సరే మేము క్రైస్తవులు అనుకుంటున్నాం. గుడిలో ఉన్నాను చెప్పే, చర్చిలో ఉన్నాను చెప్పే మేము క్రైస్తవులు అనుకుంటున్నాం. ఆ గుడి బొమ్మ దాటిన తర్వాత అన్యుల కంటే ఎక్కువగా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఆలోచన చేసుకోండి. అటువంటి ప్రవర్తన ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాలని అనుకుంటున్నారు. అన్యుల వల్లే జీవిస్తున్నారు, కానీ క్రైస్తవ జీవితాలు జీవించేవాడు ఏ ఒక్కరూ కనపడలేదు. సత్యం నుంచి తొలగిపోయారు. అదే చెప్తున్నాడు అక్కడ తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో. తీతుకు మొదటి అధ్యాయం 3వ వచనంలో, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమునందు బయలుపరిచింది. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. 10వ వచనంలో, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చు వారు ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలను. అంటే వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుతూ కుటుంబంలో వారిని పాడు చేస్తున్నారు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవర్తనలో ఒకడు ఇట్లను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, స్వామరులకు తిండిపోతున్నై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యం నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టగా విశ్వాస విషయమున స్వస్థుల నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుమన్నాడు. వాళ్ళు ఏమైపోతున్నారంట? యూదుల యొక్క కల్పనా కథల వైపు తిరుగుతున్నారు, సత్యాన్ని నుంచి తొలగిపోతున్నారు, మనుష్యుల యొక్క కట్టడలను లక్ష్య పెడుతున్నారు, విశ్వాస విషయంలో స్వస్థతలుగా ఉండట్లేదు. అందుచేత అటువంటి వారి గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు. వారి మనస్సును, వారి మనస్సాక్షి అపవిత్రపరిచిపోతుంది. అలాగే వాళ్ళని అలాగే ఉండకుండా నువ్వు జాగ్రత్తగా చెప్పు అని చెప్పి తీతుకుతూ పౌలు గారు సెలవిస్తున్నారు. ఈనాడు మనం అట్లా ఉన్నామా లేమా అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. వాళ్ళు ఎలాగున్నారు? సత్యం నుంచి తొలగిపోయారు. వేటి కొరకు? కల్పనా కథల వైపు, మనుషులు కట్టడలను లక్ష్య పెడుతున్నారు. దేవుని కట్టడొద్దట, మనుషులు కట్టడ కావాలి. అలా జీవిస్తున్నారు.
నేటి మనం ఎలా ఉన్నాము ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనుషులు కట్టడం బట్టి ఉంటున్నామా, దేవుని యొక్క మాటను బట్టి ఉంటున్నామా? అవునా? దేవుని సంబంధం అయితే దేవుని మాట వింటాడు, దేవుని కట్టడలో ఉంటాడు. మనుషులు కట్టడ కాదు. మనుషులు కట్టడలు ఉన్నాయి, అవి తినకూడదు, ఇవి తినొచ్చు, అది చేయకూడదు, ఇవి చెయ్యొచ్చు, ఇలాంటి కట్టడలు ఉన్నాయి. ఈ పుణ్యమ నాడు బోర ఓదాలి, అమావాస్య నాడు బోర ఓదాలి, ఇవన్నీ కూడా కట్టడాలు. ఇశ్రాయేలీయుల కట్టడల్ని 54 కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. అవునా? అయితే మనుషులు కల్పించేటువంటి యూదుల యొక్క కల్పనా కథలు, సత్యం నుంచి తొలగిపోనట్టి మనుషుల కట్టడం లక్ష్య పెడుతున్నారు. వీళ్ళు మనుషుల కట్టడే చూసుకుంటున్నారు తప్ప దేవుని కట్టడ చూడట్లేదు. మరి మనం ఎలా ఉన్నాం? సరిగ్గా ఆదివారం ఆరాధనకు బయలుదేరి వచ్చినప్పుడు తలుపు తాళం పెట్టేసాం, ఆరాధనకి వెళ్దామని బయలుదేరాం. ఈలోగా ఎవరు వచ్చారు? చుట్టాలు వచ్చారు. చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తావు? నువ్వు దేవుని సంబంధం అయితే ఆ చుట్టాలు కూడా ఆరాధనకి వెళ్తున్నావు రండి అని కూడా పెట్టి తీసుకొస్తావు. కానీ నువ్వు లోపల సంబంధం అయితే చర్చికి వెళ్ళడం మానేసి తాళం తీసేసి ఆ చుట్టాలను పరామర్శిస్తూ కూర్చుంటావు. మనుషుల కట్టడను అనుసరిస్తున్నావు తప్ప దేవుని కట్టడను పక్కన పెట్టేసావు. 2 రకాలైన మనుషులు ఉన్నారు. దేవుని కట్టడలను అనుసరించేవాడు ఉన్నారు, మనుషుల కట్టడలను అనుసరించేవాడు ఉన్నారు. ఈ రాత్రి సమయంలో వాక్యం వింటున్నటువంటి మీరు ఎవరి కట్టడలను బట్టి అనుసరిస్తున్నారు? మనుషుల కట్టడా, దేవుని కట్టడా? ఆలోచన కలిగి ఉండాలి. అదే ఇక్కడ పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో ఈ మాటలు రాస్తున్నారు. కల్పనా కథలు సత్యం నుంచి తొలగిపోయినట్టు మనుషులు కట్టడలు లక్ష్య పెడుతున్నారు. అటువంటి వారు అలా ఉండకుండా గద్దించమని, పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది అపవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు పవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగము అన్నట్టు ఉన్నారు. దేవుని ఎరుగు అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ పనులు బట్టి ఎరగినట్టుగా ఉంటున్నారు. ఎవరికి వస్తుంది జీవం? అక్కడి నుంచి ఉంది. ఆలోచన కలిగి ఉండాలి. ఇంకా నేనే సత్యము అన్నాడు. సత్యం అయితే ఆయనే సత్యమైతే ఆయన్నే అనుసరించాలి. మరి ఎవరిని అనుసరిస్తున్నారు? మనుషులను అనుసరిస్తున్నారు, మనుషుల కట్టడలను అనుసరిస్తున్నారు. యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళరు. ఒక అడి లోకంలో హ్యాపీగా బతకొచ్చు, ఏసీలో ఉండి హాయిగా ఉండి బైబిల్ తరగతి రాకుండా కూర్చోవచ్చు. ఈ లోకంలో హాయి అనిపిస్తావు, కానీ పరలోకం మాత్రం దొరకదు, నిత్య జీవం మాత్రం దొరకదు. క్రీస్తునందు ఉన్న వారికే ఏ శిక్షా విధి కూడా ఉండదు. యేసు ప్రభువే చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో 14 చెప్తామమ్మా. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు, ఆత్మ విషయమైన నీతిమంతులను తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనముల్లో ప్రకటింపబడెను, లోకముందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి తెలవారై వివాహం నిషేధించుచు సత్య విషయమైన అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాసులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటి తీరడం మానవులని చెప్పుచున్నారు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది,
కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఎలా అనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతుంది. అవునా? కనుక ఆ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారమైంది. అంటే సంఘము దేనికి స్తంభం, దేనికి ఆధారము? సత్యాన్ని. ఆ సత్యానికి ఆధారంగా ఉండాలంటే స్తంభం ఎలా ఉండాలి? బలంగా ఉండాలా? కదిలిపోతూ ఉండాలా? దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. సంఘము దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే 2 3 6 అని నువ్వు ఖచ్చితంగా నమ్మితే 2 3 7 2 3 3 అని ఎవరు చెప్పినా నువ్వు నమ్మవు. అసలు నీకు సత్యం అంటే తెలుసుకోవాలి. 2 3 6 అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటే ఎవడు ఎన్ని చెప్పినా నువ్వు నమ్ము. సంఘము క్రీస్తులని, సంఘానికి శిరస్సు క్రీస్తని, సంఘం కొరకు క్రీస్తుని రక్తం కాచాడని, సంఘానికి పునాది క్రీస్తని, సంఘాన్ని పోషించి సంరక్షిస్తుంది క్రీస్తని నువ్వు విశ్వసిస్తే మిగిలినటువంటి బోధలకి నువ్వు లొంగిపోవు. అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సంఘము సత్యమునకు స్తంభము, ఆధారం. సత్యానికి నేనే సత్యము అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యం. 2 అయినవి. 3వది ఏమన్నాడు ఆయన? నేనే జీవము అన్నాడు. జీవము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క స్వభావము. దేవుని యొక్క స్వభావం ఉంటే జీవము. దేవుని యొక్క స్వభావం లేకపోతే జీవం కాదు. పండు తినక ముందు హవ్వమ్మ ముఖము జీవం కలిగి ఉంది. పండు తినేసిన తర్వాత హవ్వమ్మ ముఖం చూస్తుంటే ఆదాముకి ఎలా కనపడాలి? నిర్జీవంగా కనపడ్డాలి. తెల్లపోయింది అన్నమాట ముఖం, మరణించింది అన్నమాట. పాపం చేసిన వ్యక్తి ముఖంలో ఎలా ఉంటుంది? ధైర్యం ఉంటుందా? ధైర్యం ఉంటుంది. సిగ్గు వస్తుంది, భయం వస్తుంది. దేవుడు వద్దన్న పని చేశారు, సిగ్గు వచ్చింది, ఆకులు కట్టుకున్నారు, చెట్ల చాటును దాక్కున్నారు. దేవుడు పిలుస్తుంది. పాపం చేశారు కాబట్టి ఏమయ్యారు? సిగ్గుపడ్డారు. జీవం పోయింది అక్కడ. జీవం ఉంటే మట్టి నుంచి తీయబడినటువంటి ఈ దేహానికి ఆయన జీవాన్ని ఇచ్చాడు, ఆయన స్వరూపం ఇచ్చాడు. జీవం అంటే దేవుని యొక్క స్వభావం. దేవుని యొక్క స్వభావం ఎప్పుడు కూడా జీవించే ఉండడమే, ఎప్పుడూ జీవించి ఉండడమే జీవం అంటేది, నిత్య జీవం అంటేది. యోహాను మొదటి పత్రిక, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనం 13 నుంచి వస్తున్నాను. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకండి. మనము సహోదరులను ప్రేమిస్తున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమును నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎక్కిందని తెలుసుకుంటున్నాం. మనం కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాం. అవునా? మనము సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలి. సహోదరుల కొరకు మనం ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమ కలిగి ఉండడమే జీవము. ప్రేమ లేకపోతే నిర్జీవమే. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు జీవము కలిగి ఉన్నాడు. ఆయన బిడ్డలైనటువంటి మనం జీవము కలిగి ఉండాలి. ఆ జీవం ఎక్కడుంది? యేసు ప్రభులో ఉంది. నేనే జీవము అన్నాడు, నేనే జీవమునై ఉన్నాడు. క్రీస్తు యొక్క మాటలు జీవం ఊటలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనంలో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడిగిన సందర్భం ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభువారు ఒక మాట శిష్యులతో చెప్పారు. ఏమనంటే 52వ వచనం కూడా చదివితే బాగా అర్థమవుతుంది. యేసు ప్రభు ఏం చెప్పారంటే 47వ వచనంలో,
విశ్వసించి వాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినము చనిపోయారు. యూదులతో చెప్తున్నాడండి యేసుప్రభు. మీ పితరులు అంటే హెబ్రీయులు, యూదులు అన్నమాట. అరణ్య ప్రదేశంలో, అరణ్య ప్రయాణంలో దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు వారి వరకు ఇచ్చాడు. ఆ మన్నా అది తిన్నప్పటికీ కూడా వాళ్ళు చనిపోయారు. కనాను వచ్చే వరకు కూడా ఆ మన్నాను ఇచ్చి పోషించాడు వాళ్ళని. కనాను వచ్చే వరకు కూడా మన్నాతోటే వాళ్ళు జీవించారు. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయి, దీనిని తినువాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మనం ఆదివారం ఆయన మన బుద్ధ జ్ఞాపకం చేసుకుంటాకి ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుతున్నాం. అవునా కదా? ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే క్రీస్తు యొక్క శరీరం తింటున్నాం. యేసుప్రభు చెప్పారు, ఆ రొట్టె తీసుకునిచ్చి విరిచి, ఇది మీ నిమిత్తం నేను అర్పించి నా శరీరం అన్నాడు. యేసుప్రభు చెప్పారు, నా శరీరం తిని నా రక్తం త్రాగేవాడే నిత్య జీవం పొందుతాడు అని చెప్పంటే 52వ వచనంలో యూదులు అనుకుంటున్నారు ఈయన తన శరీరాన్ని ఎలా తిననీయగలడు అని ఒకరితో ఒకడు వాదించుకున్నారు. అంటే భౌతికంగా ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. యేసుప్రభు ఆత్మీయంగా చెప్తే వాళ్ళేమో భౌతికంగా ఆలోచన చేస్తున్నారు. ఆయన శరీరాన్ని ఎలా తినేస్తాం మనం, కుసి తినేస్తాం ఏంటి అని చెప్పి. అంటే దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వింటాడు, ప్రకృతి సంబంధమైన వాడు ప్రకృతి ఆలోచన కలిగి ఉంటాడు. దేవుని విషయంలో దేవుని సంబంధం కాదు, దేవుని ఆలోచన కలిగి ఉంటాడు. వీళ్ళు ప్రకృతి సంబంధం కాబట్టి ప్రకృతి సంబంధం ఆలోచన కలిగి వాదించుకుంటున్నారు. వాడు వాదించు ఆయన శరీరాన్ని ఎలా తినేస్తాడు, మనల్ని ఆయన రక్తం ఎలా తాగేస్తాడు అని చెప్పని ఒకరితో ఒకరు అనుకుంటున్నాడు. అప్పుడు యేసు అన్నాడు, మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవాడు కాదు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమని నేను వారిని లేపుతుంది. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపారు కనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించు. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అన్నాడు. ఈ మాటలు ఎక్కడ చెప్పాడు? కపెర్నహూములో సమాజ మందిరంలో ఈ మాటలు ఆయన చెప్పాడు. చెప్తే అప్పటి నుంచి ఆయన శిష్యులు అనేకులు ఇది చాలా కఠినమైన మాట, ఇది ఎవడు వినగలదో అని చెప్పుకుని యేసు తన శిష్యులు గురించి సణుకుంటున్నారు. అది విన్నాడు ఈయన. దీనివల్ల మీరు అభ్యంతరపడుతున్నారా అని చెప్పి ఆత్మే జీవింపజేస్తుంది, శరీరం కేవలము నిష్ప్రయోజనం అని చెప్పన్నాడు. అప్పటి నుంచి కూడా ఈ శిష్యులు 66వ వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి అన్నడును ఆయనను వెంబడింపలేదు. ఇదేంటి ఆయన శరీరం తినమంటున్నాడు, ఆయన రక్తం తాగమంటున్నాడు అని భౌతికంగా ఆలోచన చేసి మొట్టమొదటిగా మనం చూసుకున్నాము. దేవుని యొక్క తలంపులు వేరు, మానవుని యొక్క తలంపులు వేరు. దేవుని యొక్క ఆలోచనలు వేరు, మానవుని యొక్క ఆలోచనలు వేరు. నా శరీరం తిని నా రక్తం త్రాగలేకపోయినాడు ఏంటి? భౌతికంగానే ఆలోచించారు. దేవుని సంబంధం అయితే దేవుని విషయాలు ఆలోచన చేస్తాడు, శరీర సంబంధం అయితే శరీర విషయాల మీదే ఆశ పెట్టుకుని ఉంటాడు. వీళ్ళు అలాగే అనుకుంటున్నారు. అందుకని చాలామంది అనేకులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా ఆ 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. అప్పుడు ఆ 12 మందిని అడుగుతున్నాడు ఆయన 68వ వచనంలో. సీమోను 67 మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాడు. ఎవరి గురించి చెప్పేశాడు? ఇస్కరియోతు యోధా గురించి చెప్పాడు.
జీవము, నిత్య జీవము, మాటలు గలవాడవు నీవే, నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని మేము విశ్వసించామని ఆ 12 చెప్పారు. పేతురు అదే చెప్పాడు. జీవం ఎక్కడ ఉంది? అదే యేసుప్రభువు చెప్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. జీవమును వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనంలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని వారితో చెప్పాడు. నేను లోకానికి వెలుగు అన్నాడు. మనల్ని కూడా మీరు లోకానికి వెలుగుగా ఉండాలి అన్నాడు. లోకానికి వెలుగిచ్చేవాళ్ళుగా మనం ఉన్నామా? లోకాన్ని చీకటి చేసేవాళ్ళుగా మనం ఉన్నామా? మనంతటా మనం ఆలోచన చేసుకోవాలి. నేను లోకానికి వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో వెలుగు కలిగి ఉండును అన్నాడు. పరిచయాలు అంటున్నారు, నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావేంటి, నీ సాక్ష్యం సత్యం కాదు అని ఆయనతో పరిచయాలు అంటున్నాడు. ఎవరి మట్టుకు వాళ్ళు చెప్పుకుంటే సాక్ష్యం చెల్లిపోతా చెల్లదు కదా. ధర్మశాస్త్రం అనేది ఇస్తుంది, ఎవరు ఒకరి గురించి ఒకరు చెప్పాలి తప్ప ఎవరి గురించి వాళ్ళకి చెప్పుకోవాలి. యేసు ప్రభు అంటారు, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో నేను ఎరుగుతుంది కాబట్టి నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చున్నాను, ఎక్కడికి వెళుతున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరం బట్టి తీర్పు తీర్చున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను అన్నాడు. ఆయన ఎవరికి తీర్పు తీర్చడు. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజున వస్తాడు, అందరికీ తీర్పు తీర్చేది ఆయనే. ఆయనంటే ఆయన వాక్యమే, ఈ వాక్యమే తీర్పు తీరుస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. నాశనానికి పోయే మార్గం విశాలంగా ఉంటుంది, జీవానికి పోయే మార్గం ఇరుగ్గా ఉంటుంది. ఆ ఇరుకైన మార్గాన్ని కనుగొనే వారు కొంతమంది. అంచేత పిలవబడ్డ వాళ్ళు అనేకులు, ఏర్పరచబడి వారు కొంతమంది. అందరూ వెళ్ళిపోతారండి. కష్టాలు వచ్చినాయి, ఆగిపోతున్నారు. ఇబ్బందులు వచ్చినాయి, ఆగిపోతున్నారు. కడ వరకు ఉండేది ఎవరో ఓర్చుకుని సహించుకున్న వాళ్ళే ఉంటారు. మరి క్రీస్తు బాట ముళ్ళ బాట, కష్టాలతోటే ఉంది, శోధనతోటే ఉంది, ఇరుకులేవు. యేసు ప్రభు సంతోషంగా ఉన్నాడా? ఆయన ఏదైనా ఏసీ రూమ్లో నిద్రపోయాడు. ఆయన ఆలోచించండి ఒకసారి. ఆయన రాళ్ళ మీద నడిచాడు, చెప్పులు కూడా లేవు కదా, ఆ రాళ్ళ మీద నడిచాడు. ఆయన ఆ గాయాలైపోయి కాళ్ళు, అవునా, కడుపు నేల మీద నడిచాడు. ఆయన సుఖపడ్డా? ఎవరి కోసం ఆ కష్టం? నీ కోసం, నా కోసం. మనం నిత్యజీవం పొందాలని, ధర్మశాస్త్రాన్ని కాడి నుంచి మనల్ని విడిపించాలని, ఆ ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేయడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. దేవుని చేత పంపబడ్డాడు. తండ్రి, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేసి నిన్ను మహింపరిచానని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు గారు ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో, 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు జీవము గలవాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు. నా యందు విశ్వాసం అంటా లేదు ఇక్కడ, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు. అంటే ఆయన ఎవరు పంపారు? తండ్రి అయిన దేవుడు పంపాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కుమారుడని తండ్రిని కుమారుని అంగీకరించేవాడే నిత్య జీవం పొందుతాడు.
తండ్రిని అంగీకరించాలి, కుమారుడిని అంగీకరించాలి. నా మాట వినాలి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే వాడు నిత్య జీవము పొందుతాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. కనుక జీవించు జీవం అన్నది ఎవరిలో ఉందమ్మా? క్రీస్తులోనే ఉంది. యేసు ప్రభువు చెప్పారు, 3 4 నేను మూడే, ఆ 3 నేనే, ఆ 3 నాలోనే ఉన్నాయన్నాడు. ఏంటా 3ను? మార్గము, సత్యము, జీవము. ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తే ఆ 3 అయినాడా? క్రీస్తే క్రీస్తులో ఉండదు కాదు, క్రీస్తే మార్గం, క్రీస్తే సత్యం, క్రీస్తే జీవం. క్రీస్తులో జీవం ఉందని కాదు, క్రీస్తే జీవం. క్రీస్తు మార్గమైనాడు, క్రీస్తే మార్గం. అంతే. ఆయన ద్వారానే తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన మార్గం అన్నమాట. ఆయనే మార్గం. ఇదిగో ఈ మార్గం, ఈ దారి అంటే మీరు వెళ్ళాలని చెప్పట్లేదు ఆయన. నేనే మార్గం అంటున్నాడు. అంతే. ఆయన చెప్పిన మాట అర్థమైందా? మరి వాళ్ళే ఆయన మాట వింటున్నామా, మత నాయకుల మాట వింటున్నామా? మత నాయకులు అంటే ఎవరు? ఈ మత శాఖల నాయకులు. ఒక మత శాఖకి ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుల మాట వింటున్నారా, అసలు నాయకుడి మాట వింటున్నారా? ఆలోచన చేసుకున్నాం. మా నాయకుడు ఏదో చెప్పాడండి, బైబిల్ చెప్పింది అక్కర్లేదు, బైబిల్లో చెప్పిన మాటలు అక్కర్లేదు, బైబిల్ పక్కన పెట్టేస్తున్నారంతే. మా నాయకుడు చెప్పిన మాట ఏమి నేను వింటానంటున్నాడు అనేవారు ఉన్నారు ఈ లోకంలో. ఎక్కువ మంది ఉన్నారు. క్రీస్తు వైపు చూడట్లేదు. ఎవరి వైపు చూస్తున్నారు? మనుషుల వైపు చూస్తున్నారు. మనుషుల వైపే చూస్తున్నారు. యోహాను సువార్త 17 అధ్యాయం 17 వచనంలో 17 వచనంలో ప్రభువారు చెప్పేటువంటి మాట ఏమిటంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపిన వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి వరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకును ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభువు చేసిన ప్రార్థన. వాక్యం విన్న వాళ్ళంతా కూడా ఏకంగా ఉండాలా, విడిపోవాలా? కొరింథీ సంఘంలో విడిపోయారు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో విడిపోయిన వాళ్ళ గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. ఒకడు అపోల్లో వాడు అంటున్నాడు, ఒకడు కేఫా వాడు అంటున్నాడు, ఒకడు ఇంకొకడు అంటున్నాడు. కానీ క్రీస్తు విభజించబడ్డన్నాడా? 10వ వచనంలో పౌలు గారు ఏం చెప్తున్నారు? సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏకతాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చు. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమును మీరు బాప్తిసం పొందిందిరా అని అడుగుతున్నాడు. కనుక విడిపోవడం అన్నది సాతాను యొక్క లక్షణం, కలిసి ఉండడం అన్నది దేవుని యొక్క లక్షణం. వాక్యం ప్రకారంగా మనం ఏకం క్రీస్తులోనే ఉండాలి. క్రీస్తు ప్రభే చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గం ఇంకో మార్గము లేనే లేదన్నాడు కదా అక్కడ. కానీ వీళ్ళేం చేస్తున్నారు? నేనేమో కేఫా వాడిని అంటుంటాడు, నేను అపోల్లో వాడిని అంటున్నాడు, ఇంకోటి పౌలు వాడని అంటున్నాడు. మనుష్యులు నాయకులను పెట్టుకుని ఆ నాయకులు వెనకాల వెళ్తున్నారే తప్ప అసలు నాయకుడిని విడిచిపెట్టేశారు. జీవిత నాయకుడైన వీడు క్రీస్తుని విడిచిపెట్టేసి మనుషులను ఆశ్రయిస్తున్నారు. అది దేవునికి ఇష్టమైంది. కనుక ఈ రాత్రి సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులు క్రీస్తు ప్రభువు చూపిన మార్గంలో ప్రయాణం చేసి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం. ఎవరు ఆ మార్గము? క్రీస్తే. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తులో మనం జీవించాలి, క్రీస్తు మాటకు లోబడి జీవించాలి. ఆ రీతిగా జీవిస్తూ నిత్యజీవం పొందేటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా ప్రసాదించుగాక.
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, కనికరము కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి సమయంలో మీ కుమారుడు క్రీస్తు సెలవిచ్చిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు అని చెప్పిన మాటను బట్టి ఆయన ఎలాగా మార్గమై ఉన్నారు, ఎలాగా సత్యమై ఉన్నారు, ఎలాగా జీవమై ఉన్నారు అనేటువంటి విషయాన్ని లేఖనాలు పరిశీలన చేసి మేము అవగాహన చేసుకుంటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాం. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి, మీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. గతించిన వారమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానం కంటే అధికమైనటువంటి మేళ్లతో రానైనటువంటి వారు కూడా కాచి కాపాడి మీ చిత్తమైతే మరొకసారి మీ సన్నిధిలో మేమంతా కలిసి మరొక శుక్రవారం ప్రియమైన మీ బిడ్డలతో కలిసి నాయన ఈ తరగతి ఏర్పాటు చేసుకుంటానికి మీరు సహాయం చేస్తారని, అంతపర్యంతము మీ యొక్క కాపుదల మాకు ఇచ్చి మీ నామ మహిమమైన జీవించటకు మీరు కృప చూపుతారని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్న పరలోక తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.